జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సిపిఎస్ రద్దు అన్నారు, అది పూర్తి చేయలేదు. మళ్ళీ మద్యపాన నిషేధం అన్నారు, అది పూర్తి చేయలేదు. పోలవరం అన్నారు, అది కంప్లీట్ చేయలేదు. అనుసంధానం అన్నారు, ఏదీ చేయలేదు. ఉద్యోగులకి అంటే పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులే కాదు, దేంట్లోనూ ఎమ్మెల్యేలను పబ్బం కనుక్కుంటూ టైం వృధా చేస్తూ ఉన్నారు. మద్యపాన నిషేధం కంప్లీట్ చేస్తే ఓట్లు ఆడడానికి వస్తామన్నారు కదా, ఈ పరిస్థితి. మద్యపానం నిషేధం లేదు సరే కదా, కనీసం ప్రతి ఇంట్లోని మద్యం వేర్లే పారుతుంది. ప్రతి ఊర్లోని ప్రతి నగరంలోని మద్యం లేని ఇల్లు అంటూ లేదు. ఎందుకంటే రోడ్ల మీద చూస్తుంటే అలా పడిపోయి తాగుతూనే ఉన్నారు. అది సిపిఎస్ రద్దు ఎలాగైతే గోల్మాల్ చేస్తాడు, ఇది కూడా అంటే మద్యం కూడా ఏర్లే పారించుతుంది. ఒక్క ఛాన్స్ కాదు కదా, పూర్తిగా ఇచ్చే పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ అమాయకులు కాదు. రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది కనుక మేము చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరును వాళ్ళని తగిన బుద్ధి చెప్పడానికే రెడీగా ఉన్నారు. ఇంకో 45 రోజుల్లో చాలా దీక్షతో ఉండేటట్టు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఎక్కడన్నా ఉపాధి కల్పన ఉందా రాష్ట్రం మొత్తం మీద చూసుకోండి, ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాల కల్పన లేదు. యువత అందరూ కూడా బీటెక్ చదివిన విద్యార్థులందరూ ఏం చేస్తున్నారు, ఇలా హైదరాబాద్ వెళ్ళి జొమాటోల్లోని స్విగ్గీలోని బండ్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, ఒక్క ఐటీ కంపెనీ అయినా వచ్చిందా? ఇప్పుడు మొన్న ఒక టెంట్ వేసి ఇక్కడెక్కడ విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టారు, ఏదో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని చెప్పి. ఎన్ని 16 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చిందన్నారు. ఏది ఆ కంపెనీలు ఎంతమందికి యువతకు ఉద్యోగం కల్పించారు? ఇప్పుడు సార్ ఇక్కడ అంతా జరుగుతుందండి, మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సార్ మాకు డబ్బులు వద్దు, మాకు ఉద్యోగం కల్పించండి, మేమే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఇస్తాం. ఇప్పుడు ఈ నిరుద్యోగ విపరీతంగా పెరిగిపోయింది, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, కానీ ఉద్యోగ కల్పన లేదు. ఇప్పుడు ప్రజలందరూ దీనిపై ఆలోచించాలి. ఓటేసే ముందర ప్రతి ఒక్కడు భావి పౌరుడు ఆలోచించి మాకు ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారు దాని వైపు చూడాలని నేను యువతకి మనం చేసుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? రాష్ట్ర భవిష్యత్తు మేము కోరుకుంటే మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చాడంటే ఈ రాష్ట్రం బీహార్ని కాదు రాజస్థాన్ ఎడారిలో అయిపోద్ది. ఇది అందరూ కూడా మనవి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఒకవేళ కానీ మళ్ళీ కానీ మనకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే మేము ఎవరో యువత కూడా ఇక్కడ ఉండదలుచుకోలేదు. పక్క రాష్ట్రాలకు కానీ పక్క దేశానికి కానీ వెళ్ళిపోతాం. ఎందుకనుకున్నారా, ఈ రాష్ట్రంలో యువతకి ఎటువంటి ఉద్యోగ కల్పన లేదు. మా హైకోర్టు ఉంది, హైకోర్టుకే దిక్కు లేదు. హైకోర్టునే మార్చేస్తానంటారు, ఒకసారి కర్నూలు మార్చేస్తానంటారు, ఒకసారి ఇక్కడ మార్చేస్తానంటారు. ఏంటది? ఒక 3 క్యాపిటల్స్ అంటారు. ఒక క్యాపిటల్ లేని రాష్ట్రం ఈరోజు అయిపోయింది మన పరిస్థితి. ఇది క్యాపిటల్ అమరావతి మా క్యాపిటల్ అని మేము చెప్పుకోలేకపోతున్నాం. ఏంటి దానిపైన కోర్టులో పెండింగ్. ఒక క్యాపిటల్ వచ్చి అది రీజన్ డెవలప్ చేసి అక్కడ ఉద్యోగాలు కల్పిస్తేనే కదా 4 ఉద్యోగాలు చేసుకుని ఇక్కడ ఉండేది. మేమందరూ యువత అందరూ కూడా వలస వెళ్ళిపోతాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినైతే. మా ఆశ అంతా కూడా జనసేన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వచ్చి యువత వైపు మగువ చూపి ఒక హైదరాబాద్ లాగా మళ్ళీ అమరావతిని తీర్చిదిద్దారని కోరుకుంటున్నాం. అప్పుడు ఇలాంటి బీటెక్ చదువుకున్న యువతకి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. అది జరిగిన నాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడి ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. రిమ్స్ శ్రీకాకుళంలో మెడికల్ స్టూడెంట్ అండి. ఈరోజు మా కాలేజ్ పరిస్థితి చూసుకున్నట్లయితే కనీసం వాష్రూమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ, ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, ఒక హాస్టల్ ఉంది, ఒక కాలేజ్ మెయింటైన్ అవుతుంది. ఈ మూడిటికి కూడా కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించలేని పరిస్థితి మన శ్రీకాకుళంలో ఉంది. ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు, అందులో మళ్ళీ బి కేటగిరీ సీట్లు సి కేటగిరీ సీట్లు అని చెప్పి గవర్నమెంట్ కాలేజీలో కోట్లకి సీట్లు అమ్ముతున్నారు. ఈ రోజు మన ఉన్న కాలేజీల్లో ఫెసిలిటీస్ లేవు, కానీ కొత్త కాలేజీలు ఇంకా తీసుకొస్తున్నారు. కొత్త కాలేజీల పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పటికి స్టార్ట్ చేసి 6 నెలలు అయింది, ఇంకా మాకు కెడావర్స్ రాలేదు వాళ్ళకి. కొత్త కాలేజ్ రాజమండ్రి కాలేజ్తో నేను టచ్లో ఉన్నప్పటికీ ఇప్పటికి వాళ్ళకి ఇంకా కెడావర్స్ రాని పరిస్థితి. అంటే గవర్నమెంట్ కాలేజెస్ పెడుతున్నారు కానీ వాటిని రన్ చేసే ఫెసిలిటీస్ లేవు. మెడికల్ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ కానీ డాక్టర్స్కి ఇచ్చే వాల్యూ కానీ చాలా తక్కువగా ఉంది సొసైటీలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత పరిస్థితి ఎలా ఉంది? అందరూ చదువుతున్నారు, అందరికీ మంచి మార్కులు వస్తున్నాయి, కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేని పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో మనకి సర్వీస్ చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఐఏఎస్లు అవుతున్నారు, వెళ్ళి పక్క రాష్ట్రంలో చేయాల్సి వస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవు, మనకంటూ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకురాకపోగా ఉన్న కంపెనీస్ వెళ్ళిపోయేలా చేస్తున్నారు వీళ్ళు. ఈరోజు కియా మోటార్స్ ఉంది, కియా మోటార్స్ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. మొన్న లూలు మాల్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు దానికి అగ్రిమెంట్ చేసుకుని వచ్చారు, అది వెళ్ళిపోయింది. ఆ లూలు మాల్ కంపెనీ వెళ్ళిపోతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, చచ్చిన ఆంధ్రప్రదేశ్లో నా కంపెనీని షాపింగ్ మాల్ నేను ఓపెన్ చేయను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత వరస్ట్గా ఈరోజు మన పరిస్థితి అయిపోయింది. రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినా సరే ఈరోజు కంపెనీస్ మన వైపు చూస్తాయో లేదో కూడా లేని పరిస్థితి అయిపోయింది మనది.
టీడీపీ జనసేన పొత్తు ఏ విధంగా ఉంటుంది? ఈరోజు టీడీపీ జనసేన మంచి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తాం కూడా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి విషయం ఎలా ఉంటుందో మనం హైదరాబాద్ని బట్టి చూస్తాం. ఒక బిల్ గేట్స్ అపాయింట్మెంట్ అరగంట అడిగితే ఆయన 2 గంటల టైం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వైవా ఇస్తే కూర్చుని విన్నారు. అలాంటి బిల్ గేట్స్ని కూడా కూర్చోబెట్టగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ క్యాపబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఖచ్చితంగా ఐటీ డిపార్ట్మెంట్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయగల క్యాపబిలిటీ ఎలా ఉంది. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నట్లయితే ఆయన ఈరోజు రాష్ట్రంలో జరిగిన క్రిమినల్ చర్యలన్నీ ప్రతిదీ కంటగట్టి చూస్తున్నారు. ఆయన హోమ్ మినిస్ట్రీ కానీ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా స్టేషన్లో కూర్చోబెట్టుకోవాలి సత్తా ఉంది ఆయనకి. ఖచ్చితంగా లా పరంగా కానీ ఐటీ పరంగా కానీ రాష్ట్రం ముందుకెళ్ళబోతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ రాబోతుంది. టీడీపీ జనసేన గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. సంక్షేమం అంటే సంక్షేమం గురించి ఇప్పుడు ఈ నాయి బ్రాహ్మణ్స్కి అయితే అంత అవసరం లేదు, ఆటో వాళ్ళకి అంత అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ఇవి ఇస్తున్నారు. 45 సంవత్సరాల స్త్రీకి 45 సంవత్సరాల స్త్రీకి దేనికండి? ఇప్పుడు బయటికి వెళ్ళి ఒకవేళ పూర్తిగా లేని వాళ్ళు అనుకోండి, బయటికి వెళ్ళి లేబర్ పని చేసుకునే డబ్బులు వస్తాయి. ఇప్పుడు అదే ఇదిగా ఇప్పుడు 60 సంవత్సరాలు నిండే వాళ్ళకి పెన్షన్ అనేది అది మంచి పద్ధతే. కానీ ఈ పెన్షన్ అనేది ఎలక్షన్ ముందేమి 3000 అన్నాడు. ఎలక్షన్ అయిపోయి మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి 3000 చేశాడు. వాటిలో ఎంత మేరకు న్యాయం ఉంది? లేదండి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వేసాడండి? ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు వేసాడండి. నెక్స్ట్ గెలుస్తాడా? పోనీ వీళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి నెక్స్ట్ ఎలాగా గెలడు. వీడికి ఎలాగంటే ఉద్యోగం ఇస్తారు అంటే నోటిఫికేషన్ ఇస్తూ ఎగ్జామ్ ఇంకా అవుతుందో రాదో తెలియదు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రేపు ఏ గవర్నమెంట్ వస్తే అది ఇంకా తీరా తెలియదు. ఎలక్షన్ ముందు ఎవరండి ఏమన్నారు నోటిఫికేషన్? అలాగే జాబ్ క్యాలెండర్ అనేది ఏమీ తీయలేదు కదా. ఒక కానిస్టేబుల్ తీసారా? ఒక డిఎస్ తీసారా? ఏమైనా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏమైనా తీసారా? ఏమీ తీయలేదు. ఇప్పుడు ఎలక్షన్ ఏమో ఇంకా 2 నెలలు 3 నెలల ముందు ఉంది. ఇప్పుడే నోటిఫికేషన్లు ఇస్తే మీరు తీయగలరా? మీరు తీయలేరు కదా. అది ఎంత మేరకు కూడా కరెక్ట్ అయితే కాదు. ఇంకా రెండోది తర్వాత ఎక్కడ ఇంత డెవలప్మెంట్ ఎక్కడైనా ఉందండి? ఎక్కడే ఏ ఒక రోడ్డు కానీ ఏ ఒక బిల్డింగ్ కానీ తట్టిడు మన్ను కానీ తట్టిడు కంకర కానీ వేయడం ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు ఈ గవర్నమెంట్లో. మొత్తం దోసుకోవడం. ఈ లెక్కర్ అన్నిటికీ ఫోన్పే ఉంది. లెక్కర్కి ఎందుకంటే ఫోన్పే లేదు. లెక్కర్కి ఫోన్పే ఉండాలి కదా. లెక్కర్కి ఎందుకు లేదు? మరి అది మీరు దోసుకోవడం కాకపోతే ఫోన్పే దానికి కూడా ఉండాలి. ఇంత టీ తాగితే టీకి కూడా దానికి ఫోన్పే ఉంది. ప్రతి ఒక్క దీనికి ఉంది. ఆర్టీసీ ఏమి గవర్నమెంట్లో కలిపేశారు. ఆర్టీసీలో గవర్నమెంట్ కలిపేసి ఆ భూములన్నీ దోసుకోవటానిక వైజాగ్లో అన్ని భూములను తనఖా పెట్టాడు. దేనికి తనఖా పెట్టాడు? ఏమేమి లెక్కరేమి 2024 ఎలక్షన్ ముందు వచ్చి నేను బ్యాన్ చేయకపోతే ఓటాడని రాను అనేవాడు. అదే లెక్క 21 సంవత్సరాలకు బాండ్లు ఎందుకు తనఖా పెట్టా? బాండ్లు తనఖా పెట్టకూడదు కదా. ప్రజలు నీకు ఎలా నమ్ముతారు? అదైతే కరెక్ట్ కాదు. రాబోయే ఎన్నికల్లో 100కి 150% చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. పేద ప్రజలు బతకలేరు. ఆ సమస్య పేదవాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్లు పప్పు నూనె కారం గీరం మొత్తం అంతా డబల్ రేటు. ఇప్పుడంటే రోజుకి కనీసం 1000 రూపాయలు లేకపోతే కుటుంబం జరిగేవారు కాదు. అప్పుడు అన్నగారి టైంలో 50 రూపాయలు అయితే ఆ 10 మంది బతికేవారు. ఈ రేట్ల మీద ప్రజలు కొనలేక నాన్న అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ప్రజలందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని నిర్ణయించుకున్నారు. సరే తెలుగుదేశం పార్టీ 160-170 సీట్లు రావడం కన్ఫర్మ్. జగన్మోహన్ రెడ్డికి రాదు కాదు, ఆడి క్రౌన్ డౌన్ మొదలైపోయి ఆడి భయంలో కల వచ్చింది. ఆ మీటింగ్లో మాట్లాడితే ముఖం ఓడిపోయి ఆ రంగైపోయింది. జనాలు విపరీతంగా వస్తాడు. ఎందుకు రారు? డబ్బులు మందిస్తే ఎవడైనా వస్తాడు. నేను బేబిల్ మీటింగ్కి వెళ్ళినప్పటికీ అందరూ తాగేసి గెంతున్నారు. అక్కడ అడిగారు, బాబు 500 బాటిల్ ఇచ్చారు, 500 2 బాటిల్ ఇచ్చారు, మరి రాక తప్పదు. కానీ మేమంతా తెలుగుదేశమని ఆడికి వేస్తే మా మందు కూడా ఆఫ్ చేస్తారు. మందు లేకుండా మేము బతుకుతాము, మా కుటుంబాన్ని పోషిస్తామని మాకు ఆ ముసలో స్వయంగా చెప్పి అయితే నన్ను మందు ఇస్తాను ఆడికి ఓటు వేయకండి అన్నాను. మందు ఇస్తే తాగుతాం బాబు, డబ్బులు ఇస్తే తీసుకుంటాం, ఆడికి ఎందుకు ఓటు వేస్తాం? మేము అందరూ కలిపి తెలుగుదేశానికి వేస్తాం అని నేను తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇన్ఛార్జిగా చేస్తాను ఇక్కడ.